రేపు ఉగాది రోజున మర్చిపోకుండా మీ ఇంటి గుమ్మం దగ్గర ఇది చల్లండి. 6 తర్వాత ఎవరైతే గుమ్మం దగ్గర ఇది చల్లుతారో అలాంటి వాళ్ళ ఇంట్లోకి ఏంటంటే గనక లక్ష్మీదేవి డబ్బుల మూటతో అడుగు పెడుతుందన్నమాట. వారికి కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుందని చెప్పొచ్చు. కాబట్టి గుర్తుపెట్టుకోనండి, సాయంత్రం పూట సంధ్యా సమయంలో గుమ్మం దగ్గర ఇది చల్లండి. ఎందుకంటే సంధ్యా సమయంలోనే లక్ష్మీదేవి భూమిపైనే సంచరిస్తూ ఉంటుందని కొన్ని పురాణాలలో చెప్పబడుతుందన్నమాట. ఆ సమయాలలో ఇలా చల్లటం వల్ల, ఇలా గుమ్మం దగ్గర అంటే ఈ పనిని చేయటం వల్ల ఎంత మంచి ఫలితం వస్తుందంటే అంత మంచి ఫలితం వస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఉంటారు. అలానే కాకుండా ఆ తల్లి ఏదో ఒక రూపంలో అనుగ్రహించాలని కూడా అనుకుంటూ ఉంటారు కదా. అయితే మరి మీకు కూడా ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలన్న, సంవత్సరం అంతా కూడా ధనధాన్యాలకు లోటు లేకుండా చక్కగా అదృష్టం, ఐశ్వర్యం, ఆరోగ్యం కూడా ప్రాప్తం కలగాలన్నా సరేనండి, గుమ్మం దగ్గర ఇది చల్లండి. ఇలా చల్లండి. ఇలా చల్లితే చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఇక అలానే కాకుండా వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అనంతరం వచ్చేసి రేపు మనకు ఉగాది కదా, అయితే చాలా శక్తివంతమైన రోజు. ఈ రోజున తప్పకుండా కొన్ని నియమాలను పాటించాలి. అలా పాటిస్తేనే సంవత్సరం అంతా కూడా బాగుంటుంది. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కష్టాలు నష్టాలు ఏర్పడకుండా సంవత్సరం అంతా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహంతో మనము అంటే కుబేరులాగా మారుతాం. ధనానికి ధాన్యానికి లోటు ఉండదని మనం ముందే చెప్పాం కదా. కొన్ని నియమాలను పాటించడం వల్ల మనం కష్టాల నుంచి దూరం అయిపోతాం, దరిద్రాన్ని దూరం చేసుకున్న వాళ్ళు అవుతాం. కాబట్టి ఏం చేయండి అంటే కనుక ముఖ్యంగా అండి, ఉదయాన్నే లేవండి, అంటే తెల్లవారుజామున నిద్ర లేవండి. స్త్రీలు ఏంటంటే కనుక తెల్లవారుజామున నిద్ర లేచి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోండి. అలానే కాకుండా ముఖ్యంగా ఇల్లంతా కూడా క్లీన్ చేసుకున్న తర్వాత మీరు గుమ్మాలకు చక్కగా అంటే ఇంటిని మాపు వేసేటప్పుడు అందులో మనము చిటికెడంత పసుపు, ఒక కర్పూర బిళ్ళని తీసుకొని చేతితో మెదిపి అది నీళ్ళల్లో కలిపి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోండి. అలా చేయటం వల్ల ఏం జరుగుతుందంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు, పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుందన్నమాట. అంటే పాజిటివిటీని మనం చూడగలుగుతాం, నెగిటివిటీని ఏంటంటే కనుక దూరం చేసుకోగలుగుతాం. అలా చేసేసిన తర్వాత ముఖ్యంగా ఇంకా గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో ఏంటంటే కనుక ముగ్గు పెట్టుకొని ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి, ఆ తర్వాత మనము ముఖ్యంగా అండి మామిడి తోరణాలతో అంటే మామిడాకులు మనం కట్టుకుంటాం కదా గుమ్మానికి, దానితో పాటు ఏంటంటే కనుక వేపాకులు ఉంటాయి కదా, వేప మండలు అంటాము, వేపాకులు అంటాం కదా, కొమ్మలు, అవేంటంటే కనుక చిన్న చిన్నవి గుమ్మానికి కట్టండి. అలా కడితే మంచిదనమాట. వేప చెట్టు కూడా ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే దేవతా వృక్షంగా పరిగణిస్తారు. కాబట్టి ఈరోజు వేప పూతని మనము అంటే ఉగాది పచ్చడిలో కలుపుకుంటాం, ఉగాది పచ్చడి చేసుకుంటాం. అంటే షడ్రుచుల సమ్మేళమే మనకు ఉగాది పచ్చడి అని చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే కనుక ఉగాది అంటే రోజు ఖచ్చితంగా వేప మండలిని గుమ్మానికి చెక్కటం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయి, కట్టడం వల్ల. ఇంకా తర్వాత ఇలా కట్టిన తర్వాత ఏంటంటే మీరు స్నానం చేసే నీటిలో అండి, అంటే ఈరోజు స్నానం చేస్తారు కదా, అయితే స్నానం చేసే నీటిలో గుర్తుపెట్టుకొని ఏం చేయండి అంటే కనుక చిటికెడంత పసుపు, ఎక్కువగా అవసరం లేదు, పసుపుని వేసుకుని స్నానం ఎవరైతే చేస్తారో అలాంటి వాళ్లకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, సకల శుభాలు చేకూరుతాయి, అద్భుతమైన ఫలితాలు వస్తాయి, వారి జీవితం మారిపోతుంది, వారికంతా కూడా మంచి చేకూరుతుంది. కాబట్టి చిటికెడంత పసుపుని నీళ్ళల్లో వేసుకుని స్నానం చేయండి. స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించండి. కొంతమందికి ఏంటంటే కనుక సెంటిమెంట్ ఉంటుంది, ఈ రోజు కొత్త బట్టలు ధరిస్తే చాలా మంచిది అనుకుంటారు కదా. అలా అనుకునే వాళ్ళు కావచ్చు, కొత్త బట్టలు కాకుండా మన దగ్గర ఉండేవి అంటే కొత్తవే అయినా సరే బట్టలు మనం ఒకసారి ధరించినవి కూడా ధరిస్తాం కదా. అప్పుడు ఏంటంటే మీరు ముఖ్యంగా అండి గ్రీన్ కలరు, ఆరెంజ్ కలరు, అలానే కాకుండా ఎల్లో కలరు, అలాగే రెడ్ కలర్లో ఉండే బట్టలు ధరిస్తే చాలా మంచిదండి. లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రంగులు కాబట్టి ఈ రంగులో ఉండే బట్టలు ధరించండి. అలా ధరించి ముందుగా ఏంటంటే కనుక మీ ఇంట్లో అంటే పాలు పొంగించండి. ఈరోజు పాలు పొంగిస్తే ఆ పాలు ఎలాగైతే పొంగుతాయో మీ ఇంటి సంపాదన కూడా అలాగే అంటే పొంగుతూ ఉంటుందని చెప్పొచ్చు. అలా పాలు పొంగించడం, అదే పాలతో ఏంటంటే కనుక నైవేద్యం చేసుకోవటం, ఉగాది పచ్చడి చేయటం, ఇదంతా కూడా చేసి నిష్ట నియమాలతో మనం ఏంటంటే కనుక లక్ష్మీదేవిని పూజించడం. ధనానికి ఆదిదేవత లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీదేవిని ఎవరైతే నిష్ట నియమాలతో పూజిస్తారో అలాంటి వాళ్లకు ఎప్పుడు కూడా ధనం అనేది వస్తూనే ఉంటుంది, ధన ద్వారాలు అనేవి ఏంటంటే కనుక తెచ్చుకుంటాయన్నమాట. అందుకే మీరు ఈ రోజు ఏంటంటే కనుక అమ్మవారి పటంతో పాటు అందరి దేవుడి పటాలను క్లీన్ చేసుకోండి. ఎందుకంటే ఒక రోజు ముందు మనకు అమావాస్య వచ్చింది, ఈ రోజు కూడా ఏంటంటే కొంత సమయం వరకు మనకు అమావాస్య తిథి అనేది ఉంటుంది. కాబట్టి ఈ రోజున తప్పకుండా ఏంటంటే కనుక దేవుడి పటాలను క్లీన్ చేసుకొని చక్కగా పసుపు కుంకుమలతో బొట్టు పెట్టి మీ దగ్గర ఉండే పుష్పాలతో అలంకరణ చేసి ఆవునేతితో దీపారాధన చేసి దీపధూప నైవేద్యాలతో పూజ చేసుకుని తులసికోట దగ్గర కూడా ఏంటంటే కనుక దీపధూప నైవేద్యాలతో పూజ చేయండి. అలా చేసేసిన తర్వాత చక్కగా ఏంటంటే గుర్తుపెట్టుకోండి, చిన్న బెల్లం ముక్క, అంటే బెల్లము ఈరోజు మనం ఖచ్చితంగా ఏంటంటే ప్రసాదంగా మనం ఉపయోగిస్తూ ఉంటాం కాబట్టి బెల్లం తీసుకోండి. అంటే బెల్లం ఎలా తీసుకోండి అంటే కనుక మీరు ఎంతైతే తినగలుగుతారో అంత బెల్లాన్ని తీసుకోండి. అలా తీసేసుకున్న తర్వాత దానిపైన ఏంటంటే కనుక 2 చుక్కల ఆవునేతిని పోసి అమ్మవారికి నివేదన చేయండి. అలా చేసిన తర్వాత ఆ బెల్లాన్ని స్వీకరిస్తే జాతక సమస్యలు, జాతక బాధలు పోతాయి. అంటే సమస్యలు ఉంటూ ఉంటాయి కదా, జాతకంలో ఇబ్బందులు ఉండటం,
గ్రహాలు అనుకూలించకపోవటం ఇదంతా కూడా ఉంటుంది కదా, దాని నుంచి మీరు ఏంటంటే కనుక బయటపడగలుగుతారు. కాబట్టి తప్పనిసరిగా ఈ విధంగా చేసుకోండి. ఇక ఆ తర్వాత ఇంట్లో నాన్ వెజ్ని వండకూడదు, అలానే కాకుండా గోర్లు కత్తిరించడం, జుట్టు కత్తిరించడం ఇవన్నీ కూడా చేయకూడదు. ఇదంతా కూడా నిషేధం. ఇవి చేస్తే మీ ఇంట్లోకి దరిద్రం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇంకా అనంతరం గుమ్మం దగ్గర ఇది చల్లండి. ఎందుకు గుమ్మం దగ్గర ఇది చల్లాలంటే మన గుమ్మం నుంచే కదా మన ఇంట్లోకి చెడు అనేది వస్తుంది. కాబట్టి అది రాకుండా ఉండాలన్నా, కేవలం దైవం మాత్రం మన ఇంట్లోకి ప్రవేశించాలన్నా సరేనండి, గుమ్మం దగ్గర ఇది చల్లాలన్నమాట. ఇది చల్లితే మొత్తం చెడు అనేది పోతుంది. కాబట్టి గాజు గ్లాస్ నీళ్ళని తీసుకోండి. ఇది ఇంట్లో కూడా చల్లొచ్చు, గుమ్మం దగ్గరే అని కాదు, ఇంట్లో మొత్తం చల్లొచ్చు. ఇంటి చుట్టూ, ఇంట్లో గదిగదుల్లో మూలమూలల్లో చల్లుకోవచ్చు అనమాట. చిటికడంత గంధం పొడి, అలానే కాకుండా ఏంటంటే పచ్చకర్పూరం పొడి. పచ్చకర్పూరం లేకపోతే నార్మల్గా కర్పూరం పొడి, ముద్ద కర్పూరం ఇలా ఉంటుంది కదా, ఆ కర్పూరం పొడి కొద్దిగా తీసుకోండి. చిటికడ కంటే ఎక్కువగా గంధం తీసుకుని నీళ్ళల్లో కలపండి. గోపంచకం అంటే గోమూత్రం ఉంటుంది కదా, అది తీసుకోండి. అది లేకపోతే గంగాజలం కానీ లేదంటే రోజ్ వాటర్ని కానీ తీసుకోవచ్చు. ఇదంతా కూడా ఏంటంటే నీళ్ళల్లో కలపండి. నీళ్లు నారాడిగా చెప్పబడతాయి. నీళ్ళల్లో అతీత శక్తి ఉంటుంది. నీళ్ళకి ఏంటంటే కనుక చెడుని తీసేసుకునేంత బలం ఉంటుందన్నమాట. అందుకే నీళ్లకు చాలా పవర్ ఉంటుందని భావిస్తూ ఉంటారు. కాబట్టి నీళ్ళల్లో ఇవన్నీ కూడా కలపండి. అంటే ఇలా కలిపిన తర్వాత చక్కగా ముందు గుమ్మం దగ్గర, గుమ్మం కింద, అంటే గుమ్మం ఉంటుంది కదా, గుమ్మం పైన, అలానే కాకుండా గుమ్మం కింద చల్లండి. తలుపుల పైన చిలకరించండి, గదుల్లో చిలకరించండి, మూలల్లో చిలకరించండి. అలానే కాకుండా ఏంటంటే ఇంటి చుట్టూ, ఇంట్లో అంతా కూడా చల్లండి. అలా చల్లేసిన తర్వాత ఏంటంటే మిగిలిన ఒకవేళ నీళ్లుంటే అవి కూడా మీరు ఇంటి చుట్టూ చల్లొచ్చు. ఇంకా తర్వాత ఇలా చల్లేసిన తర్వాత గుర్తుపెట్టుకోండి, మంచి జరుగుతుంది. మన ఇంటి పరంగా మనం ఎన్నో అనుభవిస్తూ ఉంటాం కదా, అవన్నీ కూడా పోవటానికైతే అవకాశం ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి. ఇది చల్లటం వల్ల ఏదో ఒక రూపంలో దైవం మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది, మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది, అనుగ్రహాన్ని ఇస్తుంది. కాబట్టి చెయ్యండి. తర్వాత మీరు కలబంద మొక్కతో ఈ పరిహారం చెయ్యండి. కలబంద మొక్కని ఇదే సమయాలలో కట్టాలి, ఈ సమయంలో కడితేనే మంచిది, ఆ సమయంలో కడితేనే మంచిదని ఎక్కడా లేదండి. కలబంద మొక్కని ఎప్పుడు కూడా ఇంటికి కట్టినా పర్వాలేదండి. ఎందుకంటే కొత్త సంవత్సరం కాబట్టి మనకంతా కూడా మంచి జరగాలన్నా, మనకు దైవానుగ్రహం కలగాలన్నా, మన జీవితం మారిపోయి మనం పట్టిందల్లా బంగారం లాగా మారాలన్నా సరేనండి. అయితే కలబంద మొక్కను ఏంటంటే కనుక ఈ విధంగా మీ ఇంటి గుమ్మానికి కట్టండి. మీకు అదృష్టం ఏంటంటే కనుక వెళ్ళి విరుస్తుందండి. మీకు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి, ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. ఇంటి పరంగా ఏంటంటే కనుక నరదిష్టి, చెడు దిష్టి, దిష్టి దోషాలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి, ఇలాంటివి ఏర్పడుతూ ఉంటాయి. అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడటానికి కలబంద మొక్క పరిహారం అనేది చక్కగా పనిచేస్తుంది. చాలా అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెడుతుంది అనమాట. అందుకే కలబంద మొక్కని ఇంటి గుమ్మానికి కడితే చాలా మంచిదని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. కలబంద మొక్క అదృష్ట మొక్కగా భావించడంతో పాటు అదేంటంటే గనక మన ఇంటికి అదృష్టాన్ని తీసుకొస్తుంది, దురదృష్టాన్ని తొలగిస్తుంది. అలానే కాకుండా అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వచ్చేలాగా చేస్తుంది. అందుకే కలబంద మొక్కను చాలా వరకు కూడా లక్కు మొక్కగా పరిగణిస్తారండి. అంటే కలబంద మొక్క ఏమంటే ఏంటంటే అదృష్టం అనేది ఉంటుందన్నమాట. కలబంద మొక్కలో అంటే ముగ్గురమ్మలు, ఈ సరస్వతీదేవి, పార్వతీదేవి, లక్ష్మీదేవి కొలువు తీరుతారు. కలబంద మొక్క ఇంటి గుమ్మానికి కడితే చాలా మంచిదండి. మనకేంటంటే మన ఇంటి పరంగా చెడు అంటే ప్రయోగాలు చేస్తూ ఉంటారు మన మీద. ఇప్పుడు మనం బాగా బ్రతికామనుకోండి, చాలా మంది కూడా ఏంటంటే మనం బాగుపడకూడదని కుళ్ళు కుతంత్రాలతో రగిలిపోయి మన ఇంటి మీద చెడు ప్రయోగాలు కూడా చేస్తూ ఉంటారు కదా. అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడాలంటే కలబంద మొక్క పరిహారం అనేది ఖచ్చితంగా చేయండి. దీనివల్ల మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు. ముఖ్యంగా ఈ కలబంద మొక్క ఏంటంటే కనుకనండి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా పనిచేస్తుందండి. ఇప్పుడు మన ఇంటి మీద నరదిష్టి తక్కువగా ఉందనుకోండి, ఒక 2 నెలల వరకు ఉంటుందండి. మన ఇంటి మీద నరదిష్టి ఎక్కువగా ఉందనుకోండి, మనం కట్టిన వెంటనే ఏంటంటే కనుక అది వెండిపోవటం జరుగుతుందన్నమాట. అలా ఎండిపోయిందనుకోండి, మన ఇంటి మీద నరదిష్టి ఎక్కువగా ఉన్నట్టు, చెడు దిష్టి ఎక్కువగా ఉన్నట్టు, అలానే కాకుండా మన ఇంటి పైన దిష్టి దోషాలు అధికంగా ఉన్నాయని అర్థం అనమాట. అలా ఎండిపోయినప్పుడు కావచ్చు, అది కొంచెం అంటే డల్గా అయిపోయి వాడిపోతుంది కదా, అప్పుడు ఏంటంటే దాన్ని తీసి పడేయాలి, అలాగే పెట్టుకోకూడదు. ఇలా కలబంద మొక్క మనకు దొరుకుతూనే ఉంటుంది కదండి, ఈజీగా తెచ్చేసుకొని మనం కట్టేసుకోవచ్చు. అందులో మనం పెద్దగా ఇబ్బంది పడాల్సింది కూడా లేదు కదా, మనం రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదనమాట. అందుకే కలబంద మొక్కను ఏం చేయండి అంటే కనుక మీ పూజలన్నీ అయిపోయిన తర్వాత వేళ్లతో సహా, కొంచెం పెద్ద సైజులో ఉండేదండి, అలా ఏంటంటే వేళ్లతో సహా పీకింటికి తెచ్చుకోండి. అలా తెచ్చేసుకున్న తర్వాత దాన్ని క్లీన్ చేయండి, పసుపు నీళ్లు చల్లండి దాని మీద. ఎందుకంటే పచ్చని వృక్షం కదా, సంకల్పం చెప్పుకొని అంటే పీకండి. ఇలా తీస్తాం కదా మనము, ఆ వేళ్లతో సహా పీకింటికి తెచ్చుకోండి. మా అవసరం కోసం తీసుకెళ్తున్నాం, మాకు మంచి జరగాలని తెచ్చుకొని ఆ తర్వాత దానిపైన పసుపు నీళ్లు చల్లి దానికి ఏంటంటే వీలుంటే కుంకుమతో చక్కగా బొట్టు పెట్టొచ్చు, పసుపు మొత్తం రాసేసి కుంకుమతో బొట్టు పెట్టొచ్చండి. అలా మాకు రాదనుకుంటే ఒకవేళ నార్మల్గా పసుపు నీళ్ళు చల్లేసి ఒక గట్టి ఎరుపు రంగు తాడు తీసుకోండి, కొంచెం గట్టిగా ఉండేలాగా కొంచెం ఏంటంటే కనుక చూసేసి తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత దాన్ని ఏం చేయండి అంటే కనుక కలబంద మొక్కను తలకిందులుగా వేలాడదీయండి. వేర్లు పైకి రావాలి, కలబంద మొక్క చివర్లు ఉంటాయి కదా అవి కిందికి వచ్చేలాగా చూసుకొని ఏంటంటే మనం ఈ ఎరుపు రంగు తాడుతో మన ఇంటి గుమ్మానికి వేలాడదీయాలి. ఇంటి గుమ్మానికి ఈ విధంగా వేలాడదీస్తే ఏమవుతుందంటే కనుక మన ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించవు, చెడు శక్తులు మన ఇంట్లోకి
వెళ్ళవు, మనకు మంచి జరుగుతుంది, మంచి ఫలితాలు వస్తాయి. మన జీవితం అనేది పూర్తిగా మారిపోయి మనకేంటంటే మంచి చేకూరటానికి అవకాశం ఉంటుందండి. చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మీరు మీ కళ్ళతో చూడగలుగుతారని చెప్పొచ్చు. కాబట్టి మర్చిపోకుండా ఏంటంటే కనుక ఈ రోజున కలబంద మొక్కని ఏ విధంగానైనా సరేనండి రాత్రి 12 లోపు మీ ఇంటి గుమ్మానికైతే కట్టండి. మీకు మంచి జరగటంతో పాటు అద్భుతమైన ఫలితాలు వచ్చి మీ ఇల్లు మీకు అనుకూలించడంతో పాటు మీ ఇంటి వాతావరణం బాగుంటుంది. ఇంట్లో ఏంటంటే సమస్యలు అనేవి ఉండవు. ఈ నరదిష్టి వల్ల మీరు పడుతున్న బాధలు ఉంటాయి కదా, చాలా సఫర్ అవుతూ ఉంటారు కదా, ఆ సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు. ఆ సమస్యల నుంచి మీరు బయటికి వచ్చేంత అవకాశం ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మీరు కలబంద మొక్కతో ఈ పరిహారం అనేది చెయ్యండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే కనుక మీకు ఇంకా తిరుగుండదండి. చాలా చాలా అద్భుతమైన ఫలితం అయితే వస్తుందన్నమాట. మనం ఈరోజు మామిడి ఆకులను అంటే ఇంటి గుమ్మానికి కడతాం, తోరణాలలాగా కట్టుకుంటూ ఉంటాం. అంటే వేప కొమ్మల్ని అంటే వేప మండల్ని చిన్న చిన్నవి తెచ్చేసి మన గుమ్మాలకు కట్టుకోవడం జరుగుతుంది. దానితో పాటు కలబంద మొక్క కూడా కట్టుకోండి, సరిపోతుందన్నమాట. అలా కట్టేసుకోవటం వల్ల మీకు ఏంటంటే మంచి జరుగుతుంది. ఏ చెడు ప్రయోగమైనా సరేనండి, మీ ఇంటిని ఏం చేయలేదు, మీ ఇంట్లోకి ప్రవేశించలేదు, మీ ఇంటిపైన ఒకవేళ దిష్టి ఉందనుకోండి దాన్ని కూడా తొలగిస్తుంది. ఇంటి పరంగా ఎంత బాగా మీకు అంటే ఉంటుందంటే కనుక మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేరనమాట. ఇది కట్టిన తర్వాత మీకు తెలిసిపోతుంది మీ అదృష్టం ఎలా మారుతుంది, మీకు అదృష్టంగా ఎలా ఉంటుందనేది అంతా మీరేంటంటే కనుక తెలుసుకోగలుగుతారనమాట అండి. కాబట్టి కట్టేసి ఇంకా మీరేంటంటే చక్కటి ఫలితం పొందండి. సంవత్సరం అంతా కూడా చక్కగా కలిసి వచ్చేలాగా చేసుకోండి. కానీ కలబంద మొక్క పరిహారం అయితే తప్పక ఆచరించేసుకోండి. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కలబంద మొక్క ఈ విధంగా కట్టేసిన తర్వాత ఇంట్లో సాయంత్రం పూట కానీ ఉదయం పూట కానీ మీరు అంటే పసుపు నీళ్లు చల్లండి. మనం ఇంటిని క్లీన్ చేసిన తర్వాత కూడా ఏంటంటే కనుక పసుపు నీళ్లు చల్లితే మంచిదనమాట. ఇంట్లో పాజిటివ్ వైబ్స్ కంటే కూడా నెగిటివ్ వైబ్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయండి. చెడు అంటే ఇలా చెడు కిరణాలు అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయన్నమాట. మన ఇంటికి చెడు వారు వచ్చినప్పుడు అంటే మనం అంటే గిట్టని వారు మన ఇంటికి వస్తూ ఉంటారు. కొంతమంది మంచి వాళ్ళలాగే నటిస్తూ మన ఇంటికి వస్తూ ఉంటారు. వాళ్ళ ద్వారా కూడా మన ఇంట్లోకి చెడు అనేది ప్రవేశిస్తుంది. మనం బయటికి వెళ్ళి అక్కడ ఇక్కడ తిరిగి అంటే పనుల కోసం వెళ్ళినా అక్కడికి ఇక్కడికి వెళ్తూ ఉంటాం కదా, అలా వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇంటికి వస్తాం కదా, మనతో పాటు మన ఇంట్లోకి చెడు అనేది ప్రవేశిస్తుంది అనమాట. అప్పుడప్పుడు ఏంటంటే ఇంట్లో ధూపం వేసుకోవటం, ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవటం, అలానే కాకుండా ఇంట్లో ధూప్ స్టిక్తో కంటే కూడా బొగ్గులను అంటే నిప్పులను రాజేసి అగ్గిని ఏంటంటే కనుకనండి చక్కగా గుగ్గిలంతో కానీ సాంబ్రాణితో కానీ ఇలా ధూపం వేయటం ఇలాంటివి చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయండి. చాలా వరకు కూడా ఏంటంటే కనుక నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళిపోతుంది, పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది, అదృష్టం అనేది మన వెంటే ఉంటుందన్నమాట. అయితే ఈ విధంగా ఈ చిన్న చిన్న నియమాలు పాటించుకుంటూ ఈ చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఈ రోజున ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు కండి. అలానే కాకుండా అదృష్టాన్ని తెచ్చిపెట్టుకోండి, దురదృష్టాన్ని దూరం చేసుకోండి. ఇంకా ఆ తర్వాత ఏంటంటే కలబంద మొక్క ఇప్పటి వరకు మీ ఇంట్లో లేదు, మీరు పెట్టుకోలేదంటే కనుక కలబంద మొక్కను ఏంటంటే కనుక ఇంట్లో నాటుకోండి. ఇంట్లో కొత్త కలబంద మొక్కని తెచ్చి పెట్టుకోండి. అలా పెట్టుకుంటే చాలా మంచిదండి. కలబంద మొక్క పెరిగే అంటే విధానాన్ని బట్టి కూడా మనకు అదృష్టం వస్తుందా రాదా అని మనకు పురాణాలలో చెప్పబడుతుందన్నమాట. ఎందుకంటే కలబంద మొక్క బాగా గుబురుగా పెరిగిందనుకోండి మన ఇంట్లో లక్ష్మీదేవి కొలువు తీరుతుందని అర్థం అనమాట. కలబంద మొక్క ఇలా ఎడమవైపుకు వాలి పెరిగితే సంపద త్వరలోనే మనని వెతుక్కుంటూ వస్తుందని అర్థం అనమాట. అదే కుడివైపుకు వాలి పెరిగితే మనకు ఖచ్చితంగా ఏంటంటే కనుక ధనప్రాప్తి కలుగుతుందని అర్థం. ఇలా కలబంద మొక్క పెరిగే విధానాన్ని బట్టి కూడా మన సంపాదనను అంచనా వేసుకోవచ్చని మనకు శాస్త్రాల్లోనే చెప్పబడుతుందన్నమాట. ఇప్పటి వరకు మా ఇంట్లో కలబంద మొక్క లేనే లేదు, మేము తెచ్చుకోలేదంటే తెచ్చి ఒక కుండీలో పెట్టి ఇంటి బయట పెట్టుకోండి, చాలా మంచిది. ఇంట్లోకి చెడు శక్తులని దుష్ట శక్తులని రానివ్వకుండా ఇంటికి పాజిటివ్ ఎనర్జీ ఉండేలాగా ఏర్పడుతుందన్నమాట ఈ కలబంద మొక్క. అంటే అలా మనని కాపాడుతూ ఉంటుంది. కాబట్టి కలబంద మొక్క ఇంటికి తెచ్చుకుంటే మంచిది. ఇక అనంతరం వచ్చేసి కలబంద మొక్క పరిహారం అయితే ఈ విధంగా చేసేసుకోండి. ఆ తర్వాత ఈ రోజున కొన్ని పనులను చెయ్యకండి. వీటి వల్ల ఏంటంటే సంవత్సరం పొడుగునా కూడా మనకు దరిద్రం పడుతుంది, ఇబ్బందులు ఏర్పడతాయి, చాలా బాధలకు గురవుతామండి. అందుకే ఈ రోజు తలను వీరబోసుకోకండి. స్త్రీలు ముఖ్యంగా ఏంటంటే కనుక తల వీరబోసుకోవటం ఏంటంటే జరుగుతూ ఉంటుంది కదా, అలా తల వీరబోసుకోకండి. చేతి నిండా గాజులు వేసుకోండి, చక్కగా చీర కట్టుకోండి, డ్రెస్ వేసుకున్నా పర్వాలేదు. కాకపోతే ఏంటంటే కనుక మనము జడ వేసుకొని పూలు పెట్టుకొని చేతి నిండా గాజులు వేసుకొని పూజ చేసుకుంటే ఆ ఇంట్లో అదృష్టమే అదృష్టం అనమాట అండి. ఇక ఆ తర్వాత ఇలా చేసిన తర్వాత ఇంకొకటి ఏంటంటే గుర్తుపెట్టుకోండి, గోర్లు కత్తిరించడం కానీ జుట్టు కత్తిరించడం కానీ అలానే కాకుండా ఈ రోజు ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి పనులను చేయకండి. స్త్రీలు ఇంట్లో కూడా కంటతరి పెట్టకండి. ఈ రోజు చేసే ఒక చిన్న తప్పుల వల్ల సంవత్సరం అంతా కూడా మనం ఏంటంటే చాలా ఇబ్బంది పడిపోతామండి, బాధపడతామన్నమాట. అందుకే వీటిని చిన్న చిన్న పనులని మనం చేయకూడదు. అంటే కావాలని ఎవరు చేయరు, అవి ఏంటంటే అయిపోతూ ఉంటాయి. కాబట్టి వాటిని అవాయిడ్ చేయడమే బెటర్ అనమాట. నలుపు రంగు దుస్తువులు ఏంటంటే గనక బ్లూ కలర్లో ఉండే బట్టలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ధరించకండి. వీటి వల్ల ఏంటంటే గనక దురదృష్టం పడుతుంది, దరిద్రం మన నెత్తిన వచ్చి కూర్చుంటుంది. అలానే కాకుండా దరిద్రం పట్టి పీడించి మనని ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఈ రంగులో ఉండే బట్టలని అవాయిడ్ చేయండి.
వీటి వల్ల మనకు చెడు జరుగుతుందన్నమాట. ఈ రంగులో ఉండే బట్టలు మాత్రం అస్సలు ధరించకండి. వీటి వల్ల ఏంటంటే కనుక మనకు సంవత్సరం అంతా కూడా కష్టాలు అంటే వచ్చి పడతాయని శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట అండి. వీటిని అవాయిడ్ చేయడమే బెటర్ అని చెప్పుకోదగ్గ విషయం అనమాట. కాబట్టి ఇలా చేసుకోండి. ఇంకా తర్వాత బియ్యం డబ్బాలో ఈ యొక్క వస్తువుని పెట్టండి. బియ్యం ఏంటంటే కనుక అన్నపూర్ణ దేవిగా భావిస్తాం. మనం ఏంటండి అంటే కష్టపడేది అన్నం కోసమే కదా. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే కనుక చక్కగా తిండి 3 పూటలు ఉండాలని ప్రతి ఒక్కరు కూడా కష్టపడేది ఆ తిండి కోసమే. అందుకే బియ్యం డబ్బాలో ఈ రోజు అంటే మనకు ఉగాది కదా, అయితే బియ్యం డబ్బాలో ఖచ్చితంగా ఇది పెట్టండి. అంటే మన పూర్వకాలంలో మన పూర్వీకులు ఈ విధంగా ఆచరించేవారండి. ఇప్పటికి కూడా ఏంటంటే కనుక చాలా మంది చేస్తారు. కాకపోతే కొంతమంది ఇలాంటివి నమ్మరు కాబట్టి చేయకండి. అంటే నమ్మని వారు చేయకండి. నమ్మని వారు చేయటం వల్ల ఏం ఫలితం అయితే రాదు. నమ్మేవాళ్ళు చేసుకోండి, ఖచ్చితంగా మార్పు అయితే ఉంటుంది. ఒకసారి మీరు ప్రయత్నించండి, మీకే తెలిసిపోతుంది, మీకు అర్థమైపోతుంది ఎంతలా ఫలితం వస్తుంది అనేది. కాబట్టి ఏంటంటే గుర్తుపెట్టుకోండి, బియ్యం డబ్బాలు ఇది పెట్టండి. బియ్యం డబ్బాలు ఇది పెట్టడం వల్ల ధనం వస్తుంది, ఐశ్వర్యం కలుగుతుంది, అన్ని విధాలుగా కూడా మనకు బాగానే ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి బియ్యం డబ్బాలు ఏంటంటే కనుక మనము బియ్యం అంటే డబ్బాలో పోసుకున్న బస్తాలో ఉంచుకుని ఎక్కడైనా పర్వాలేదు, కానీ ఈ వస్తువులను అయితే పెట్టండి. ఒక 11 రూపాయలు తీసుకోండి, చిల్లర నాణ్యాలు తీసుకున్నా పర్వాలేదు, కానీ 11 రూపాయలు తీసుకోండి. 2 తమలపాకులు తీసుకోండి, 2 ఒక్కలు తీసుకోండి. ఈ 11 రూపాయలు ఏంటంటే కనుక 2 ఒక్కలు తమలపాకులు పెట్టేసి బియ్యం డబ్బాలో పెట్టండి. ఇది ఈ రోజు మటుకు మాత్రమే పెట్టుకోవచ్చు, లేదంటే కనుక వారం రోజుల పాటు పెట్టేసి కూడా మళ్ళీ తీసేసి ఆ 11 రూపాయలు మనము చక్కగా పేదవారికి దానం చేయొచ్చు. లేదంటే కనుక ఆ 11 రూపాయలను మనమే ఉపయోగించుకోవచ్చు. ఆ తర్వాత ఆ ఒక్కల్ని ఏంటంటే కనుక తినేవారికి చేయండి, లేదంటే కనుక ఏదైనా చెట్టు మొదట్లో వేయండి. తమలపాకులు కూడా పారే నీళ్ళుంటే అక్కడ కూడా పడేసేయవచ్చు అనమాట. ఇలా చేయటం వల్ల మన ఇంటి పరంగా ఉండే ధన సమస్యతో పాటు తిండి కొరత కూడా అంటే మనకు దూరం అయిపోతుంది. చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మనం మన కళ్ళతో చూడగలుగుతామని చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా అండి బియ్యం డబ్బాలు అయితే ఇది పెట్టండి. పూర్వకాలంలో మన పూర్వీకులు ఏం చేసేవారంటే కనుక బియ్యం డబ్బాలో చిల్లర నాణ్యాలను వేసేసి ఆ చిల్లర నాణ్యాలను ఏంటంటే కనుక చిన్న పిల్లలకి ఇచ్చేవారు. అంటే పిల్లలు దేవుడితో సమానం అని చెబుతూ ఉంటాయి, కానీ పురాణాలు చెప్తాయి కదా. అయితే పిల్లలకి ఇస్తే అది భగవంతుడికి చేరుతుంది. అలా ఇవ్వటం వల్ల ఏంటంటే సంపాదన పెరుగుతుంది, ఐశ్వర్యం లభిస్తుంది, అన్ని విధాలుగా కూడా బాగుంటుంది, ఇబ్బంది అనేది ఉండదని మనకు శాస్త్రంలో క్లుప్తంగా చెప్పబడుతుంది. కాబట్టి రేపు ఉగాది రోజున మీరు ఏం చేసినా చేయకపోయినా ఖచ్చితంగా బియ్యం డబ్బాలో మాత్రం ఈ యొక్క అంటే వస్తువునైతే వేసి పెట్టండి. అంటే 11 రూపాయలు 2 ఒక్కలు తమలపాకులు పెట్టి పెట్టుకోవాలి, లేదంటే ఒక వస్త్రంలో మూట కట్టేసి కూడా పెట్టొచ్చు. అలా కూడా ఫలితాలు అయితే వస్తాయని మనకు పరిహార శాస్త్రంలో క్లుప్తంగా చెప్పబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి, మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట.